పరిహారం అన్నాయి పురుగుల మందు అన్నాయి చూడు. పరిహారం అన్న ఇవి పురుగుల మందు అన్నయి అని అడుగుతుంది. పరిహారం ఇస్తేనేమో ఆ నష్టం నుండి కొంత బయటపడతా. ఏది ఈ పొలానికి ఓ ఎకరం వేయడానికి ఒక 20,000 30,000 అయితే ఆ పంట ఎండిపోయింది కాబట్టి ఆ 30,000 పరిహారం అన్నీ, లేకపోతే ఇంతంత 150 రూపాయలు పెట్టి పురుగుల మందు డబ్బాన కొని తిత్తే నీ పుణ్యాన ఆ పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటా అంటుంది అవ్వ. ఆఖరికి మందు డబ్బాకు కూడా పురుగుల మందు తాగడానికి ఆ డబ్బా పైసలు కూడా ముఖ్యమంత్రి గారిని ఇమ్మంటుంది ఆ తల్లి. ముఖ్యమంత్రి గారు అయ్యో ఆ తల్లి విజ్ఞప్తి వినిగా తప్పదిగా. కొంచెం డెవలప్డ్ కంట్రీల్లో ఆత్మహత్య చేసుకునడానికి ముందు లెటర్ రాసిస్తారు ప్రభుత్వానికి, అయ్యా నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, మీరు కాస్త అవకాశం ఇస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అని. ఇప్పుడు గీతాలకి కూడా గట్టినే అడుగుతాను, నేను ఆత్మహత్య చేసుకునడానికి పురుగుల మందు డబ్బు కావలసిన పైసలు ఇయ్యి, ఇక నేను బతకలేని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పాలన అంత అద్మానంగా ఉన్నది అని అడుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయన్న నమ్మకంతో 11 ఎకరాల్లో వరి నాట్లు పెట్టినాం. నీళ్లు రాక 10 ఎకరాల్లో పంట ఎండిపోయి అప్పులు మిగిలినాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకో, లేదంటే చచ్చిపోయేందుకు పురుగుల మందైనా ఇవ్వు అంటూ సూర్యాపేట జిల్లా చిందెల మండలం మొగ్గయ్యగూడానికి చెందిన రైతు కొనకంచి కలమ్మ చేతులు జోడించి వేడుకున్నది. ఎండిన పొలాన్ని గొర్రెల మేతకు వదిలేసిన ఆమెను నమస్తే పలకరించగా పుట్టెడు దుఃఖంతో కండ్ల నిండా నీళ్లు తీస్తూ తన గోడు వెళ్ళబోసుకుంటున్నది. 11 ఎకరాలలో వరి 11 ఎకరాల్లో వరి ఎత్తే 10 ఎకరాలు ఎండిపోయినాయట నీళ్ళు లేక. 10 ఎకరాలు ఎండిపోయినాయట. అంటే ఎకరానికి కనీసం 30 బస్తాలు తీసినా ఇక 10 ఎకరాల్లో ఎన్ని అయితే లెక్క కట్టుకోండి మీరు. మళ్ళీ నేనేమంటాడు, మా మహిళలే మా బలం, మా ప్రభుత్వానికి మా మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరం చేస్తా అంటాను. ఇక్కడ ఈ అవ్వకు పురుగుల మందు డబ్బాట కొని కోటీశ్వరిని చేసిన తర్వాత కానీ పురుగుల మందు డబ్బి 10 ఎకరాలు ఎండబెట్టి ఆ అవ్వది 10 ఎకరాల భూమి అంటే ఎట్లుంటుందా? 10 మంది పిల్లలు ఉన్నట్టు ఉంటుంది, 10 మంది పిల్లలు చేతికి వచ్చిన పిల్లలు ఉన్నట్టు ఉంటుంది. ఏమడ్డమైన పాలన. 10 ఎకరాలలో గొర్రెలను నీసిపెట్టిందంటే అసలు ఇక వాళ్ళకు ఒక సావే దిక్కైంది అన్నట్టు. ఇంకా నీ అడ్డమైన పాలన గురించి చెప్తాను. నావు నిన్న కోతలు కోస్తాడు అక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా. కోతలు ఇవేనారా ఏతుల పోసిగా ఇంటికాడకి ఇవేనా ఉన్నాయి ఏతులు అంటే, సందగలు ఇంకిన్నాయి అవ్వా నా ఏతులు అన్నారట. 10 ఎకరాలు ఎండిపోతా అదే గోసపాడుగాను. ఎక్కడి రామగోస వచ్చే రాష్ట్రానికి, ఎక్కడి రామగోస వచ్చే